బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బాన్సువాడ R&B గెస్ట్ హౌస్ నందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో 6వ గ్యారంటీలో భాగంగా మలిదశ ఉద్యమకారులకు 250 గజాల స్థలం మరియు నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది. కావున మలిదశ ఉద్యమకారుల ఆశయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని తొందరలోనే నెరవేర్చగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఉడత గంగాధర్, ఎర్రవటి సాయిబాబా, గంజువార్ చందు, దండు విజయ్, భీమానాయక్, కృష్ణ, భాస్కర్ గౌడ్, సాయి కుమార్, బురిగారి మహేష్, మారుతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాకేదైతే ఉద్యమకారులకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ మీదనే మనం ఈరోజు మన ఉద్యమకారులకు మర్చిపోవద్దు, ఉద్యమకారులకు మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో 6 గ్యారెంటీ కార్డులు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీ కార్డులలో 6వ గ్యారెంటీ కార్డు వచ్చేసి ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు 25,000 పింఛను, తర్వాత ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు వాళ్ళ ఎఫ్ఐఆర్లు చూపిస్తే గనక అన్ని సబ్మిట్ చేస్తే గనక వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఒక 250 గజాల స్థలంతో పాటు ఆర్థిక స్థోమత లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు. కాబట్టి దానికోసం మేము ప్రజాపాలనలో పోయి అన్ని మా ఎఫ్ఐఆర్లు సబ్మిట్ చేయడం జరిగింది. మేము కనీసం సబ్మిట్ చేసి కూడా ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. కనీసం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మీరు నెలకు ఎన్నో 6,500 కోట్లు అప్పులు కడుతున్నామని చెప్తున్నారు, మిత్తి కడుతున్నామని చెప్తున్నారు. కానీ ఉద్యమకారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిన్న కూడా బాగా ఆలోచించాం. మేము 9 గంటల రాత్రి వరకు కూడా మేము చాలా వేడి చేశాం. అమరవీరుల ఉద్యమకారుల కుటుంబాలకు మీరు ఖచ్చితంగా మీరు పిలుస్తారనుకున్నాం. ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఆవిష్కరించారో ఆ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కారానికి మాకు బాన్సాల నుంచి మాకు పిలుపు వస్తుంది అనుకున్నాం. కానీ అక్కడ కూడా మేము నిరాశకి లోనైపోయినాం. దయచేసి ఇప్పుడైనా పిలవకపోయినా సరే మేము ఇక్కడ నుంచే మేము సంతోషపడ్డాం. మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి మేము ఇక్కడనే సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు మాకు మర్చిపోయినా మీరు ఇచ్చిన గతంలో ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని మీరు దయచేసి మాకు మీరు అనుకుంటే పెద్ద లెక్క కాదు. ఇది మొత్తం ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిందే. ఇది రెవెన్యూ మీరు స్థలాలు ఇవ్వడము డబ్బులు పెట్టి పని కాదు సార్. మీ చేతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు మీరు చెప్తే గనక మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్థలాలు మీరు మాకు ఉద్యమకారులకు కేటాయించి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు కూడా చేయకుండా దయచేసి మీరు గుర్తించారు, ఉద్యమకారులు గుర్తించారు. కాబట్టి మాకు ఇంత ఉద్యమం చేసిన వాళ్లకు కనీసం మాకింత మెడలో ఒక కార్డు కూడా లేదు. అసలు మేము తెలంగాణ ఉద్యమకారులమా ఎవరమన్నట్టు మాకు ఒక కార్డు కూడా లేదు. దయచేసి మీరు ఇప్పుడన్నా మీరు ఆలోచించండి. మంచి పనులు చేస్తున్నారు కానీ ఉద్యమకారులను మర్చిపోకండి సార్. ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ పీఠమే ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్నే మేము మరీ అడుగుతా ఉన్నాము. మేమేం ఉద్యమ కోరికలు అడగట్లేదు. మీరిచ్చిన వాగ్దానానికే మేము కట్టుబడున్నాం సార్. మీరు దయచేసి మా యొక్క ఉద్యమకారుల బాధను అర్థం చేసుకుని మాకు 250 గజాల స్థలం ఇట్లా పెద్ద లెక్క కాదు. 200 గజాల స్థలం అంటే మీరు వెతికితే మీకు ఎన్నో వేల ఎకరాల స్థలం దొరుకుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించింది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మీరు ఎంక్వైరీ చేయించండి. ఉద్యమకారులా కాదా? ఉద్యమకారులు అయితేనే మా మీద ఎఫ్ఐఆర్లు ఉంటేనే మీరు ఖచ్చితంగా మీరు మాకు తొందరలోనే మాకు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చూస్తాము. అప్పటి వరకు కూడా మీరు ఇది చేయకపోతే గనక మార్చి తర్వాత మళ్ళీ ఉద్యమం ఎట్లయితే అప్పుడైతే జరిగిందో ఈ 10 మంది అనుకోకండి, కనిపిస్తున్న 10 మంది అనుకోకండి, 100 మంది, 1000 మంది, లక్షలు ఉన్నారు. అందరినీ తీసుకొని కూడా మళ్ళీ మేము ఉద్యమం ఉధృతం చేస్తాం. ఈ ఉద్యమం గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా మీరు 2023లో ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా 6వ గ్యారెంటీ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 6వ గ్యారెంటీ ఏదైతే ఉందో ఆ 6వ గ్యారెంటీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మా బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం తరఫున మీకు విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆ రకంగా ఫిబ్రవరి లేదా మార్చి, ఎందుకంటే మార్చిలో
బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ సమావేశాల్లో మా తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఏదైతే 250 గజాల జాగా ఏదైతే ఇస్తామన్నారో దాన్ని మీరు ఆ బడ్జెట్ సమావేశాల్లో మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో మీరు హామీని నిలబెట్టుకోకపోతే అదే నెలలో బాన్సుడ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి మా మలిదశ తెలంగాణ ఉద్యమ ఫోరం తరఫున మేము చేపడతామని చెప్పేసి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తాము.